పంతులు గారిది అయితే చంచలమేలా అంటూ ఉంటుంది. మంచి ముహూర్తాలు చూడండి నా కోడలి పెళ్ళికి అనేత అంటూ ఉంటుంది. ఇక కేశవ కూడా చాలా ఆనందంగా అవును పంతులు గారు అనేది చెప్తూ ఉంటారు. ఇక సింధూర వాళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు. ఇక చంచలమ్మ అయితే చంటిని పిలుస్తూ చంటి అందరికీ టీ పెట్టి తీసుకురా అనేది చెప్తూ ఉంటుంది. సరే అమ్మగారు వెళ్తాను అని చెప్పి చంటి అంటూ ఉంటాడు. ఇక చంటి అలా వెళ్తుంటే చంటి ఆగు అని చెప్పి సింధూర అంటూ ఉంటుంది. అలా అనగానే చంచలమ్మ అలా చూస్తూ ఉంటుంది. టీ నేను పెడతాను అనేది అంటూ ఉంటుంది. లేదు అమ్మగారు అమ్మయ్య గారు నేను పెడతాను అని అంటూ ఉంటుంది సింధూర. ఇక సింధూర అలా అనేసరికి చంచలమ్మ అయితే సింధూర మీదకి డౌట్ వస్తూ ఉంటుంది. విజయమ్మ చెప్పింది నిజమా ఏంటి వీళ్ళిద్దరు ఎంత దినుగా ఉన్నారు అనేది అంటూ ఉంటుంది. ఆగు చంటి అని చెప్పి అయితే సింధూర అక్కడి నుంచి లేచి వంటగదిలోకి అయితే వెళ్తూ ఉంటుంది చంటి వెనకాతల. అది చూసి చంచలమ్మ ఏంటి చంటితో వెళ్తుంది సింధూర అనేది అలా గమనిస్తూ ఉంటుంది. ఇక సింధూర అయితే చంటితో నేను నిన్ను ప్రేమిస్తున్నాను చంటి, నన్ను వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తానంటే నువ్వు అలా ఎలా ఒప్పుకుంటావు, చూస్తూ ఊరుకున్నావేంటి, నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి ఎంత దినగా ప్రేమించావో నాకు తెలుసు, నువ్వు ప్రేమించిన అమ్మాయి గారిని నేనే అనే విషయం కూడా నీకు తెలిసిన విషయం నాకు తెలుసు అనేత అంటూ ఉంటుంది. ఆ మాటలన్నీ వింటున్న చంచలమ్మ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. వేరే వాడికి ఇచ్చి నన్ను పెళ్లి చేస్తుంటే అలా చూస్తున్నావేంటంటే నాకు నువ్వు కావాలి, నీతోనే నేను నా జీవితం అని చెప్పి సింధూర అయితే ఏడుస్తూ ఉంటుంది చంటిని పట్టుకొని. ఇక అదంతా చూసి చంచలమ్మ అయితే షాక్ అవుతూ ఉంటుంది. సింధూర ఏంటి చంటిని అలా నిలదీస్తుంది అనేది షాక్ అవుతూ ఉంటుంది చంచలమ్మ సింధూర చంటిని చూసి.